పూజలొద్దు ఏమొద్దు, నువ్వు మామూలుగా ఉండిపో అంతే తప్ప ఇవి ఏమి చేయొద్దు అని. ఒక రోజు 2 రోజులు 3 రోజులు విన్నాను. నేను ఇలాగే చేసుకుంటా ఉంటే ఇక ఇది వింటలేదు అనేసి గట్టిగా మా వారు ఆర్డర్ వేసేసారు. నువ్వు ఇలా పూజలు చేయొద్దు, హారతులొద్దు, పూజలొద్దు, ఏమొద్దు ఇంట్లో అనేసి. అంటే నేను అన్నాను, నేను జన్మ తీసుకుని వచ్చింది గృహస్థుగా కాదు, నా జన్మ గృహస్థుగా ఉండవలసిన జన్మ కాదు, అడవిలో ఉండాల్సిన జన్మ నాది. నా ప్రారంభం కోసం నేను కొన్ని చేసిన తప్పుల వల్ల ఈ జన్మ తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి నేను గృహస్థుగా రావాల్సి వచ్చింది. లేదు మీరు ఇలా నిర్బంధిస్తే నేను ఇంట్లో ఉండను, అడవికి వెళ్ళిపోతా. ఎందుకంటే నాది ఈ జన్మ కాదు. మీరెంత గట్టిగా చెప్పినా నేను అలా ఉండలేను. లేదు మీరు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, నాకు ఎలా ఇష్టమో అలా ఉండమంటే ఉంటా ఇంట్లోనే. లేదు మీరు నువ్వు ఇలాగే ఉండాలంటే మాత్రం ఉండలేను, వెళ్ళిపోతా అని అంటే, ఇంకా నా గురించి బాగా తెలుసుగా, ఏదన్నా అంది అంటే ఇంకా అది తారుమార అవ్వదు ఇంకా అనేసి అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది. ఎట్లా అనేసి ఆలోచించుకొని ఇంకా సాయంత్రం వారికి చెప్పారు, వద్దు ఇంట్లోనే ఉండి నీకు ఎలా ఇష్టమో అలా చేసుకో, కానీ బయటికి వెళ్ళొద్దు అని చెప్పేశారు. సరే అలా అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక 8 సంవత్సరాలు అయిపోయింది కదమ్మా. మరి వస్తూనే ఉన్నాయి. నేను అనుకున్నది ఏది అవలా, ఏది తీరలా. అందరూ అడవిళ్ళు వస్తుంటారు కదా, అందులోని ఇది ఒక గుడి అన్నట్టే మా ఇల్లు. అందరూ వచ్చి, ఎందుకు వదిన గారు మీరు ఇంతలా చేసుకుంటున్నారు, ఎందుకు మరి ఏడుస్తారు ఉండేదానికి ఎవరొచ్చినా నా ఏడుపు రాదే. అక్కడ వచ్చి వాళ్ళు అనుకునేవాళ్ళు, ఎందుకు వదిన గారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఇంతలా చేసుకుంటున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు. నాకేం తెలుసు, నేను సమాధానం కూడా చెప్పేదాన్ని కాదు. వచ్చేవాళ్ళు, కాసేపు కూర్చునేవాళ్ళు, ఇలా చెప్పేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. పాపం. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. బాబా గారు మీకు దర్శనం ఇస్తుంటే మీకు ఏడుపు ఎందుకు వస్తుంది? సంతోషం ఉండాలి కదా. ఎందుకు ఏడుపు వస్తుంది, సంతోషం ఎందుకు వస్తుందమ్మా? అసలు బాబాగారు దర్శనం ఇస్తే అనేది, బాబాగారు దర్శనం ఇచ్చే ఫస్ట్లో బాబాగారు దర్శనం ఇస్తే అనేదాన్ని, నీ దర్శనం వల్ల నాకేం ఒరుగుతుంది? ఎందుకు దర్శనం? నా సాధన గురించి చెప్పు, సాధన ఎలా చేసుకోవాలో చెప్పు, నేను ఎలా ముందుకెళ్ళాలో చెప్పు, అంతేగాని నీ దర్శనం వల్ల నాకేమీ జరగదు, మాట్లాడు అనేదాన్ని. అలా ఎందుకు ఏడుపు వస్తుంది అంటే హారతి అమ్మ. మాబోటి వాళ్ళకి ఒక్కసారి కనిపిస్తే చాలా అనిపిస్తుంది. ఆరతి అంటే మీ ఒక స్ట్రాంగ్ రీజన్ ఫర్ క్రైయింగ్ అంటే బాబాకి దగ్గర వెళ్ళాలనా? బాబా నువ్వు నన్ను బిడ్డగా అంగీకరించు, నీ బిడ్డగా నన్ను అంగీకరించు, అదే నా కోరిక. అంగీకరించాలని అనడానికి మీకేం అంటే మీకు బాబా ఏం చేస్తుంటే మీకు నువ్వు అంగీకరించావు అనుకుంటారు మీరు? అనుకున్నారు ఏమి చేస్తే అనుకుంటాను. అవును. ఇప్పుడు అలాగే, ఇప్పుడు ఎలా చేస్తున్నాడో అలాగా ప్రతి విషయం కూడా చెప్తారు, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా. ఇప్పుడు అమ్మ, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, ఎవరన్నా అమ్మ మా ఇంటికి ఒకసారి ఆయన వెళ్ళమంటేనే నేను వెళ్ళాలి. ఓ అర్థమైంది. ఓకే, హీ గైడ్స్ యు ఎవ్రీ మినిట్. గైడ్ చేస్తా. మా ఇంట్లో కూడా అప్పటి వరకు అలా చేయలేదన్నమాట. అప్పటి వరకు చెప్పడం. దట్ ఈస్ వై యు ఆర్ క్రైయింగ్. అప్పుడు అలా చేయనందువల్ల మీకు బాధగా ఉంటుంది. అప్పుడు అలా చేయనందువల్ల కాదమ్మా, ఎందుకంటే
నువ్వు నన్ను బిడ్డగా అంగీకరించు అని ఏడుస్తూ ఉండేదాన్ని నేను. అంటే అర్థం ఏంటి అంగీకరించడం అంటే అర్థం ఏంటి? మీకు నిదర్శన ఏం కావాలని ఉండే మీకు నిదర్శనం ఏం కావాలనంటే నా మనసుకి తెలియాలి, బాబా గారు నన్ను బిడ్డగా అంగీకరించారు అంటే ఎట్లా ఉండాలి. అమ్మా నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా ఉండు, ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు communication. చెప్తా ఉండాలి. అప్పుడు అంతవరకు చెప్పలేదు. అప్పటి వరకు చెప్పలా, ఆ. అప్పటి వరకు చెప్పలేదు. ఒకటి మరి బాధలు కష్టాలు. సో మీకు 8 years అన్నారు కదా, మీలో ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది మళ్ళా మామూలు జీవితం? 10 years పట్టింది నాన్న. అంటే ఎలా వచ్చింది, దేని వల్ల వచ్చింది? దేని వల్ల వచ్చిందంటే ఒక అవధూత వచ్చాడు మా ఇంటికి, Okay. గోపాల్ బాబా